గైస్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ రోజు అయితే నేను పెసరపప్పు పొనగంటాకు అయితే ప్రిపేర్ చేస్తున్నానండి. పొనగంటాకులో ఎక్కువ కాల్షియం ఉంటుందన్నమాట. ఆకుకూరలు అన్నిటిలో కన్నా ఎక్కువ కాల్షియం పొనగంటాకులోనే ఉంటుంది. ఇప్పుడైతే నేను పెసరపప్పు ఒక 2 అవర్స్ ముందే నానబెట్టుకున్నాను. అండ్ ఈ పప్పు అనే కాదండి, ఏ పప్పు అయినా ఒక 2 అవర్స్ ముందు నానబెట్టుకుంటే డైజెషన్ ప్రాబ్లం అనేది ఉండదన్నమాట. చాలామంది ఎక్కువ ఇలా నానబెట్టకుండా డైరెక్ట్గా ప్రిపేర్ చేసేస్తున్నారు. సో అందుకని గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్స్ అనేవి వస్తున్నాయి. అండ్ ఇప్పుడు వచ్చేటప్పటికి ఆనియన్, పచ్చిమిర్చి, టమాటో అనేది కట్ చేసి ఇప్పుడైతే చింతపండు అయితే నానబెట్టేసుకున్నానండి. అండ్ పోపు దినుసులు అయితే ఇవి తీసుకున్నాను. సో నేను ఎందుకంటే పొనగంటాకు తినమంటున్నానంటే, చాలామంది ఇప్పుడు ఉన్న దాంట్లో పెద్దవాళ్ళనే కాదు, చిన్నపిల్లలనే కాదు, మోకాళ్ళ సమస్యలతో బాధపడుతున్నారు అనమాట. సో ఇలాంటి వాటికి ఇది చాలా బాగా ఉపయోగపడుతుంది అనమాట. దీంట్లో ఎక్కువ కాల్షియం ఉండడమే కాదు, ఐరన్ అన్నీ ఉన్నాయి కాబట్టి సో ఇవన్నీ మనకి కొంచెమన్నా కంట్రోల్లో ఉండాలంటే ఇలాంటి లీఫీ వెజిటేబుల్స్ తింటే, అండ్ పొనగంట అన్ని ఆకుకూరలు తినాలి. ఈ ఆకుకూర వారంలో ఒకసారి యాడ్ చేసుకుంటే చాలా మంచిదన్నమాట. సో లేడీస్ చాలామంది హార్మోనల్ ఇన్బ్యాలెన్స్కి సఫర్ అవుతున్నారు. అండ్ నెక్స్ట్ వచ్చేటప్పటికి హై బ్లడ్ ప్రెషర్ని కంట్రోల్ చేస్తుంది, వెయిట్ లాస్కి అండ్ షుగర్ లెవెల్స్ని అండ్ స్కిన్కి కూడా చాలా బాగా ఉపయోగపడుతుందండి. ఇన్ని బెనిఫిట్స్ వేసుకుంటాము. ఆకుని మనం వారంలో ఒకసారి తింటే ఏమైపోయింది చెప్పండి. సో వారంలో ఒకసారి ఇలాంటిది ప్రిపేర్ చేసుకుని పప్పులాగానే తినాలని నేను ఏమనట్లేదు. పప్పులో అయితే కొంచెం ఎక్కువ ప్రోటీన్ ఉంటుంది కాబట్టి నేను పప్పులా ప్రిపేర్ చేశాను. అండ్ మీరు ఫ్రైలాగా కూడా చేసుకోవచ్చు. ఫ్రైలో కొంచెం పెసరపప్పు అవన్నీ వేసుకుని, లేకపోతే ఉట్నాల పప్పు, పల్లీలు అవన్నీ వేసుకుని కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు అనమాట. ఇప్పుడైతే పప్పు అయితే బాగా మరగైపోయింది. సో తర్వాత మనం అయితే దీన్ని తాలింపు పెట్టేసుకోవడమే. చాలా సింపుల్ అండి, చాలా టేస్టీగా కూడా ఉంటుంది. సో మన హెల్త్కి కూడా చాలా మంచిది కూడా. సో ఇలాంటివన్నీ తిన్నాం అనుకోండి, మన వాళ్ళు హెల్తీగా ఉంటారు, మనం కూడా హెల్తీగా ఉంటాం కాబట్టి సో మీరు కూడా ఇలా ప్రిపేర్ చేయండి. నా వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.